ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ ఉజ్వల. ఏంటక్క ఎక్కడికి వెళ్తున్నావు అనుకుంటున్నారా? ఏం లేదండి, మా సత్తెనపల్లి టౌన్లో ఉన్న వినాయకుడి విగ్రహాలు చూడటానికి వెళ్తున్నాను. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. ఫస్ట్గా అయితే 61 అడుగుల మట్టి విగ్రహాన్ని పల్నాడు జిల్లాలోని ఫస్ట్ టైం ఇంత పెద్ద విగ్రహాన్ని తయారు చేశారంటండి. దాన్ని అయితే చూసి వచ్చేసాము. పిల్లల్ని కూడా తీసుకెళ్ళానండి. అలాగే ఇక్కడ 61 కేజీల లడ్డు కూడా పెట్టారు. ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి నెల రోజులు టైం అయితే పట్టిందంటండి. చెన్నై నుంచి వచ్చి ఈ విగ్రహాన్ని తయారు చేశారంట. మీరు ఎలా ఉందో చెప్పండి నాకు. ఆ తర్వాత మేము వచ్చే దారిలో వినాయకుడి విగ్రహాలు చిన్న చిన్నగా గల్లీకి ఒకటి ఉన్నాయండి. అవన్నీ నేనైతే వీడియో తీశాను. అక్కడ ప్రతి చోట అసలు పిల్లలు అయితే ఎంత సంతోషంగా ఉన్నారో వినాయక విగ్రహాల ముందు. సంక్రాంతి తర్వాత మనం ఎక్కువగా చేసుకునే ఫెస్టివల్ ఏదైనా ఉంది అంటే వినాయక చవితే కదా. పిల్లలందరికీ ఈ 1 వీక్ హాలిడేస్ ఇస్తే ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తారో అనిపించింది నాకు. చూసిన ప్రతి చోటల్లా ప్రతి ఒక్క చోట పిల్లలు అయితే చాలామంది ఉన్నారండి విగ్రహాల దగ్గర. మేము కూడా వెళ్ళి ప్రతి ఒక్క విగ్రహం దగ్గర వీడియో తీసుకొని అయితే వచ్చేసాను. నేనైతే సత్తెనపల్లి మొత్తంలో నేనైతే గట్టిగా ఆ రోజు 50 విగ్రహాల దాకా చూసుంటానండి. కానీ కొన్నిటిని మాత్రం వీడియో తీసుకొచ్చాను. ఎక్కడ పెట్టిన వీధిలో లైటింగ్స్తో స్వామివారిని అయితే చక్కగా అలంకరించి చూడటానికి ఎంత చక్కగా ఉందో. ఈ వారం రోజులు సత్తెనపల్లి మొత్తం చాలా హ్యాపీగా తిరిగేయచ్చండి పిల్లలు తీసుకొని. నేను వెళ్ళిన ప్రతి చోట అయితే ప్రతి విగ్రహాన్ని నేను వీడియో తీశాను. అందుకని నాతో పాటు మీరు కూడా వచ్చి విగ్రహాన్ని చూసి స్వామివారిని దర్శించుకోండి. మీరున్న చోట అయితే ఎన్ని విగ్రహాలు పెట్టి ఉంటారో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే వినాయక చవితి ఫెస్టివల్ మీ ఊర్లో ఎలా చేసుకుంటారో కూడా చెప్పండి. చూడండి, ప్రతి ఒక్క విగ్రహం దగ్గర ఆ పిల్లలు అయితే ఎలా డ్యాన్స్ చేస్తున్నారో. నేను వీడియో తీస్తున్నానని వాడు ఆగి మరీ చూస్తున్నాడు నాకల్ని. నేనేం వీడియో తీయట్లేదులే, డ్యాన్స్ ఏమంటే మళ్ళీ కంటిన్యూ చేశాడు. ఇంకా ఆలోపు మేమైతే తిరిగి వచ్చేసాము. ఎక్కడైనా చూడండి లైటింగ్ డెకరేషన్తో దేవుని చూడటానికి బాగుంది కదా. ఈసారి తిరిగి ఇంటికి వచ్చేసిన తర్వాత మా ఫ్రెండ్ అయితే పూలు కోసుకొచ్చింది. అక్క స్వామివారికి మన ఇద్దరం పూలు మాల కడదామని. వీటిని 100 వరహాల పూలు అంటారండి. మేమిద్దరం కలిసి వాటిని మాల కట్టేసాం. మాల కట్టిన తర్వాత వెంటనే స్వామివారికి అయితే అలంకరించేసాము. మేము కట్టిన మాల ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అది స్వామివారికి అలంకరించిందాము. అలంకరించేసిన తర్వాత మా పిల్లలు కూడా మా ఎనికిటి తిరుగుతూ ఉన్నారనమాట. అలాగే మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.